ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మనం ఈ రోజు అక్షయ తృతీయ రోజున పూజా ప్రాసెస్ కోసం క్లుప్తంగా తెలుసుకుందాం. అక్షయ తృతీయ కోసం నేను ఇంపార్టెంట్ గా మీకు కొన్ని పాయింట్స్ చెప్పాలి అనుకుంటున్నాను. అందుకని పూజ చేసే వీడియో కాకుండా నేను ముందుగా మీకు ఇలా మాట్లాడి మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నాను. ఏంటంటే చాలా మందిని నేను చూశానండి, అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి ఫోటో మాత్రమే పెట్టి అమ్మవారిని ఒక్కరినే ఆహ్వానించి పూజ చేసేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మనం ఎవరింటికైనా వెళ్ళి మనం ఏదైనా ఫంక్షన్ కో లేదంటే మన ఇంటికి రమ్మని దేనికైనా పిలవాలి అనుకుంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని పిలుస్తాము. అలా కాకపోయినా సరే మీ భార్యాభర్తలు ఇద్దరూ రండమ్మా అని చెప్తాము. కానీ ఇక్కడికి వచ్చేసరికి అమ్మవారిని మాత్రమే మనం పిలుస్తాము. అమ్మవారిని మాత్రమే పిలిచి లక్ష్మీదేవిని మాత్రమే మనం పూజించేస్తుంటే ఆ అమ్మవారు సంతోషిస్తుంది అని మీకు అనిపిస్తుందా? కాదండి. ఖచ్చితంగా భార్యాభర్తలు ఇద్దరిని, అమ్మని అయ్యవారిని కూడా మనం పిలవాలి. వెంకటేశ్వర స్వామిని కలిపి మనం లక్ష్మీదేవిని పిలిస్తే ఖచ్చితంగా అమ్మ మనల్ని అనుగ్రహిస్తుంది. లక్ష్మీదేవి ఉప్పొంగిపోతుంది. ఎందుకు ఉప్పొంగుతుంది? తన భర్తతో సహా తనని మనం పిలుస్తున్నాం కాబట్టి, తన భర్తతో సహా మనం ఆ అమ్మవారిని పూజిస్తున్నాం కాబట్టి. అమ్మవారు ఎప్పుడు కూడా మన వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి పాదాల దగ్గర కూర్చొని పాదసేవ చేస్తూనే ఉంటుంది. అక్కడ అలా ఉండే అమ్మవారిని మనం అమ్మ నువ్వు ఒక్కదానివేరా అని మనం పిలిచినట్టుగా అమ్మవారి ఒక్క ఫోటోనే పెట్టి మనం పూజించడం అంతవరకు కరెక్ట్ చెప్పండి? కాదు కదా. కనుక లక్ష్మీదేవిని వెంకటేశ్వర స్వామిని కలిపి మనం పూజ చేయాలి. ఆ రోజు వినాయకుని గణపతిని ఏ పూజ చేసినా కూడా మొదటి పూజ ఆయనకి అందవలసిందే. కాబట్టి గణపతిని పెట్టి పసుపు గణపతి చేసుకొని ఆ స్వామిని కూడా ముందు పూజించి తర్వాత వెంకటేశ్వర స్వామి, మన లక్ష్మీదేవి, ఆ అమ్మవారిని అయ్యవారిని చూస్తూ మనం తరించిపోవచ్చు. వాళ్ళిద్దరినీ కలిపి అక్కడ పెట్టి మనం అలంకరించి మనం పూజ చేస్తే ఆ రెండు కళ్ళు సరిపోవు మనకి వాళ్ళిద్దరిని చూడడానికి, అమ్మని అయ్యవారిని చూడడానికి. కాబట్టి అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని మాత్రమే కాకుండా మన వెంకటేశ్వర స్వామిని, అమ్మని నాన్నని కలిపి పెట్టి పూజించినట్టుగా మనం చేయాలి. అమ్మని ఒక్కరిని మనం పిలవగలమా నాన్నను వదిలేసి? చెప్పండి. కాదు కదా. అలాగే వీళ్ళిద్దరిని కూడా. అయితే ముందుగా గంధం బొట్టు, కుంకుమ బొట్టులతో, పువ్వులతో మంచిగా మీకు ఉన్నంతలో మీ సాటిస్ఫాక్షన్, మీ మనస్సంతృప్తి వరకు చాలా చక్కగా అలంకరణ చేసుకోండి. అలంకరణ చేసుకున్న తర్వాత కలశారాధన, కలశం ఉంటే పెట్టుకోండి. మనకు ఆనవాయితీ ఉంది మేము పెట్టుకోగలము అనుకుంటేనే పెట్టుకోండి. లేదు మాకు ఆనవాయితీ లేదు అనుకుంటే పెట్టుకోవద్దు. లేదు అనుకుంటే అమ్మవారి చిన్న విగ్రహాలైనా మీ ఇంట్లో ఉన్నట్లయితే విగ్రహాలను కూడా పెట్టుకోవచ్చు. విగ్రహం ఉన్న వాళ్ళు చక్కగా ఆవు పాలతో, పెరుగుతో అమ్మవారికి అష్టోత్తరనామాలు 108 అష్టోత్తరనామాలు చెప్పుకుంటూ అభిషేకించండి. లేదంటే శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని చెప్పుకుంటూ అభిషేకించండి. తర్వాత అమ్మవారిని పెట్టుకున్న తర్వాత మన అమ్మవారికి ఖచ్చితంగా కూడా ఫోటోకి అటువైపు ఇటువైపు పసుపు కుంకుమ గిన్నెలు పెట్టడం మాత్రం మర్చిపోకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే అమ్మవారికి చాలా ఇష్టమైనదే పసుపు కుంకుమ. మనకు కూడా అంతే కదండి. మనకు కూడా ఆ అమ్మవారికి ఆ 2 పసుపు కుంకుమ గిన్నెలు పెట్టి నిండుగా పెట్టి ఆ పసుపు కుంకాలని మనకి ఎల్లవేళలా ఉండాలని నమస్కరించుకోండి. తర్వాత కుబేర కుండలు ఎలా తయారు చేసుకోవాలి అంటే, కుండలు ఈ సైజులో చిన్న కుండలు తీసుకురండి. పెద్దవి అయితే మళ్ళీ వాటిని నింపడానికి చాలా కష్టం అవుతుంది కాబట్టి చిన్న సైజు కుండలు, మట్టి కుండలు తెచ్చుకోండి. వాటికి పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరణ చేసుకొని వాటిలో ఒక కుండలో ధాన్యం, లేదంటే ధాన్యం మాకు లేవండి అనుకుంటే బియ్యం, ఒక కుండలో పసుపు కొమ్ములు, ఒక కుండలో మన చిల్లర నాణేలు, కాయిన్స్ ఉంటాయి కదా మన దగ్గర అవి, తర్వాత ఒక కుండలో బంగారం వెండి. అంటే బంగారం వెండి అంటే మనం మళ్ళీ ఇంకెక్కడ మళ్ళీ వేరేగా ఆలోచించకండి. మనం షాప్కి వెళ్ళాలేమో, కొత్త కొనాలేమో, అలా వద్దండి. అసలు అక్షయ తృతీయ రోజు బంగారం కొనమని ఎక్కడ ఎవ్వరూ చెప్పలేదు. ఇదంతా కూడా కలిపురుషుడు నోట్లో నుండి వచ్చిన అపోహం మాత్రమే. ఇదంతా సృష్టించింది మాత్రమే తప్ప బంగారం కొనమని ఎక్కడా లేదండి. ఆ రోజు లక్ష్మీదేవిని పూజించుకోవాలి, విష్ణుమూర్తి సహితంగా పూజించాలి, కుబేరుడిని పూజించుకోవచ్చు. మనం పూజ చేసుకొని దానాలు చెయ్యాలి అంతే తప్ప బంగారం వరకు మనం కొనుక్కోవాలని లేదు. అయితే పూజ వరకు మళ్ళీ వచ్చేద్దాం, టాపిక్ మారుతుంది కాబట్టి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత కుబేర కుండలు తయారు చేసుకొని ఒక 5 కుండలు చేసుకోండి చాలు. ఒకటి ధాన్యం లేదా బియ్యం, కాయిన్స్, తర్వాత బంగారం, పసుపు కొమ్ములు,
వెండి, ఇవి బంగారం వెండి దగ్గరికి వచ్చేటప్పటికి కొనుక్కోవాల్సిన అవసరం లేదని చెప్పాను కదా. మనం ఈ పాత ఉంటాయి కదా, మనం వాడేవి రెగ్యులర్ గా వాడేవి ఉంటాయి కదా గోల్డ్, ఒకవేళ రెగ్యులర్ గా వాడేవి కూడా మాకు ఆ కుండలో పెట్టేటంత లేదు అని అంటే చిన్నదైనా చాలండి. లక్ష్మీ రూపు మనం వరలక్ష్మి వ్రతాలకు కొనుక్కుంటాం కదా, ఆ రూపు ఉండనే ఉంటది కదా, ఆ రూపు అయినా సరే ఒక చిన్న ప్లేట్ లో పెట్టి పెట్టండి. కుండ నిండా చిల్లర కాయిన్స్ లేదంటే బియ్యమో ఇంకొక కుండ నిండా పెట్టి పైన పెట్టండి. ఇలా కుండల్ని రెడీ చేసుకోండి ఒక 5టిని. ఇంకొకటి ఇంకా మళ్ళీ మనం కుండలు ఎక్స్ట్రా తెచ్చుకుంటే లక్ష్మీ గావలు వేయొచ్చు, తామర గింజలు వేయొచ్చు, చిట్టి గాజులు ఉంటాయి అమ్మవారికి, చిన్న చిన్న రౌండ్ గా గాజులు, అవి వేయొచ్చు. ఇలా కుండలు రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత అక్షయ పాత్ర అనేది నేను ముందు వీడియోకి మీకు నేను చూపించాను అక్షయ పాత్ర అనేది ఎలా చేయాలి అనేది. అక్షయ పాత్ర అనేది కూడా మీకు ఒక చిన్న ముక్కలో నేను చెప్తాను. ఒక పెద్ద కుండ తెచ్చుకోండి, కుండలో పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దానిలో అలంకరించుకొని దానిలో లోపల పసుపు, కుంకుమ, గల్ల ఉప్పు, రాళ్ళ ఉప్పు మాత్రమే వేయాలి సగం వరకు. రాళ్ళ ఉప్పు మీద మళ్ళీ పసుపు కుంకుమ వేసి క్లాత్, జాకెట్ ముక్కది చిన్న ముక్క, ఇంత క్లాత్ మనం చింపుకుంటే సరిపోతుంది. మన అరిచి అంత పచ్చ కలర్ కానీ పసుపు కానీ రెడ్ కానీ ఈ మూడిట్లో ఆ క్లాత్ ని మడిచి ఆ కుండలో మనం పెట్టేస్తే, అంటే పైన వేసే వాటికి ఉప్పు వరకు వెళ్ళదనమాట. పైన పసుపు, కుంకుమ, లక్ష్మీ గవ్వలు, తామర గింజలు, గురువింజ గింజలు, ఏకాక్షి నారికేలం, చిట్టి గాజులు, ఇలాగే అన్ని మనకి మంగళకరమైనవన్నీ వేసుకోవచ్చు. తర్వాత పచ్చకర్పూరం, జవ్వాదు ఇవన్నీ అందులో వేసుకొని పచ్చకర్పూరం జవ్వాదు అనేది సువాసనకి చుట్టూ జల్లితే మంచి సువాసన వస్తుందని దాని మీద మనం ధనం పెట్టుకోవాలి. ప్రతిరోజు రోజువారీగా వచ్చే వాళ్ళకి రోజువారీ వచ్చే ధనంలో నుంచి ఎంతో కొంత, నెలనాడు జీతాలు వస్తాయి కదా ప్రతి నెల వచ్చేటప్పుడు ఎంతో కొంత తీసి అందులో వేయడం. అలా ప్రతి సంవత్సరం చేసుకోండి. సంవత్సరం మొత్తం చేసుకొని అందులో తీయకండి. ఆ రోజు మీరు రోజు 11 రూపాయలు వేస్తారా, 10 రూపాయలు వేస్తారా, అవే వేయండి. లేదా నెల రోజుల నాడికి ఒక 1000 రూపాయలు వేస్తారా, అవే వేయండి. వాటిని మళ్ళీ అక్షయ తృతీయ వరకు తీయకుండా ఉంచి అక్షయ తృతీయ వచ్చినప్పుడు ఆ డబ్బులన్నిటినీ తీసి ఏదో ఒక వస్తువు కొనుక్కొని ఆ రోజు ఈ లక్ష్మీదేవి దగ్గర ఈ అక్షయ పాత్రలో డబ్బులతో కొనుక్కున్న చిన్న వస్తువైనా సరే పెట్టుకొని మీరు పూజ చేసుకోండి. మీకు ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. మీ ఇంట్లో సిరి సంపదలు, ధనధాన్యాలు అభివృద్ధి అవుతాయి. అర్థమైంది కదా. ఇది అక్షయ పాత్ర చేసుకోండి. ఇలాగే కుబేర కుండలు చేసుకోండి. ఇవన్నీ చేసుకొని అమ్మవారికి ప్రసాదాలు, నైవేద్యాలు మీకు శక్తి మేరకు ఇన్ని చెయ్యాలి. ఒక్కొక్కరు అంటూ ఉంటారు వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే 9 చెయ్యాలి, 11 చెయ్యాలి, 21 చెయ్యాలి, ఏవేవో అంటారు. అవన్నీ కాదండి. భక్తితో ప్రేమతో ఒక్కటి చెయ్యండి. బెల్లంతో ఆవు పాలతో అందులో చిటికెడు పచ్చకర్పూరం వేయడం మర్చిపోకండి. అది చాలండి అమ్మవారికి. ఇంకా మీ శక్తి మేరకు మీకు నచ్చినవన్నీ పెట్టుకోండి. కాదని కాదు, పళ్ళు, కొబ్బరికాయ, మీకు ఏది కావాలన్నా సరే అన్ని పెట్టుకొని అమ్మవారిని మనస్సంతృప్తిగా పూజించుకోండి. మీ స్తోమత ఉంటే చీర, గాజులు, జాకెట్ ముక్క అన్ని తాంబూలం సహితంతో అమ్మవారికి ఇవ్వచ్చు. శక్తి మేరకు ఒక ఆడపిల్ల మన బిడ్డ వేరే ఇంటికి వెళ్ళిపోతుంది పెళ్ళయిన తర్వాత. మళ్ళీ ఆ పిల్ల వచ్చేటప్పుడు మనం ఎలాగైతే పసుపు కుంకాలు, చీర, జాకెట్ అన్ని పెట్టేసి పంపిస్తామో ఆ విధంగా అమ్మని మన ఆడపిల్లగా అనుకుని ఆ రోజు పూజించాలట. అలా స్వామివారిని, అయ్యవారిని, అమ్మవారిని పూజించి అమ్మవారికి మన స్తోమత మేరకు మనకు కలిగినంత వరకు వీటిని సమర్పించుకొని అమ్మవారికి చివరిలో హారతి ఇచ్చి పంచహారతి ఇవ్వండి. పంచహారతి అయిపోయిన తర్వాత ధూపం వేయండి. ధూపం అనేది చాలా ఇష్టం అమ్మవారికి. ధూపం వేసిన తర్వాత అప్పుడు అమ్మవారికి మీరు మీ భర్త కూడా కూర్చొని చేసుకోండి. మీ పిల్లలు, మీ భర్త, మీరు నలుగురు, మీ 5 మీ ఇంటిలు పాది కూర్చొని చేసుకోండి. అందరూ అయిపోయిన తర్వాత అమ్మవారికి ఇలాగా చేతులు జోడించి అందరూ కలిపి చెప్పుకోండి, తల్లి ఈ రోజు ఏవేవైతే మీకు సమర్పించానో, ఏవేవైతే మీకు నేను నివేదించానో వాటన్నిటినీ నా ఇంట్లో ఎప్పుడు కూడా లోటు రాకుండా చూడు తల్లి, సమృద్ధిగా ఉండేలా చూడు తల్లి అని నమస్కారం చేసుకోండి. ఆడవాళ్ళు కొంగు పట్టుకొని అడగండి అమ్మవారిని. ఖచ్చితంగా కరిగిపోతుంది తల్లి. ఖచ్చితంగా మీకు వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించి మీరు ఏవైతే కుబేర కుండల్లో కావచ్చు, అమ్మవారి పాదాల దగ్గర కావచ్చు, మీరు ఏవేవైతే చేశారో, ఏవేవైతే అమ్మవారికి ఇచ్చారో వీటన్నిటినీ మీకు ఎప్పుడూ లోటు లేకుండా మీ ఇంట్లో ఉంచుతారు. తర్వాత ఈ పూజ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీరు కూర్చొని అమ్మవారి ముందు 3 సార్లు కనకదార స్తోత్రం చదువుకోండి.
తర్వాత లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకోండి. లక్ష్మీ అష్టకం చదువుకోండి. మీకు వీలుంటే లలిత సహస్రనామం కూడా చదువుకోండి. చదువుకోగలిగిన వాళ్ళు, లేదు మేము చదువుకోలేము అనుకుంటే, చదువుకోలేని వాళ్ళు ఓం శ్రీ మాత్రే నమః అనేది 108 సార్లు గాని, అంటే ఒక మాల అయితే 108 సార్లు వస్తుంది, అలా 3 మాలలు చేయండి. ఈ విధంగా అమ్మవారికి దగ్గరగా ఉండండి, అంతే. మనం ఉపవాసాలు ఉండాలి, ఇలా చెయ్యాలి, అవి కొనేయాలి, ఇవి కొనేయాలి, ఇలాంటివన్నీ వద్దండి. అమ్మవారికి మనం దగ్గరగా, భగవంతుడికి దరి చేరువుగా ఉండాలి మనం. అలా ఉన్నప్పుడు మనల్ని ఎల్లవేళలా వాళ్ళు రక్షిస్తూ ఉంటారు. కాబట్టి అందరూ అక్షయ తృతీయ రోజు పూజా ప్రాసెస్ ఇలా చేసుకోండి. నేను కూడా అక్షయ తృతీయ రోజు చేసిన పూజని మీకు చూపిస్తాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ. నమస్కారం.